Hello guys, welcome back to our section. So in this video lecture, we are going to discuss about JEE means previous year's questions for waves lesson. సో మనకి వేవ్స్ లెసన్ లో మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఈ వేవ్స్ లెసన్ లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని డీటెయిల్ ఈ వీడియోలో చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వేవ్స్ లెసన్ లో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనకి జనరల్ పార్ట్స్ వైజ్ గా చేస్తున్నాను. ఒక పార్ట్ 1 ఏంటంటే 2009 నుంచి 2016 వరకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాను చేస్తున్నాను. అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి అలాంటి మోడల్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్న థాట్స్ గురించి మనం డిస్కస్ చేశాం కదా. సో ఆల్రెడీ మీకు రూట్ మ్యాప్ కూడా ఇచ్చాను, జేఈ మెయిన్స్ జనవరి సెషన్ లో అటెంప్ట్స్ ఇచ్చే వాళ్ళకి. సో ఆ రూట్ మ్యాప్ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనకు వేవ్స్ అనేది పార్ట్స్ వైజ్ గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేద్దాం. ఈ వీడియో అనేది జస్ట్ ఓన్లీ 2009 నుంచి 2016 వరకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్న ఒక పార్ట్ 1. సో నెక్స్ట్ పార్ట్ 2 అనేది 2023లో ఓవరాల్ గా వేవ్స్ లెసన్ నుంచి ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేద్దాం అనేది నెక్స్ట్ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది వెరీ సూన్. సో ఇప్పుడు మాత్రం మనకి పార్ట్ 1 జేఈ మెయిన్స్ వేవ్స్ లెసన్ లోంచి క్వశ్చన్స్ ఎలా ఆడుతున్నారో చూద్దాం. 2009 లో అడిగిన క్వశ్చన్. సో దిస్ ఆల్సో జస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, బట్ బాగా ఆలోచించాల్సిన క్వశ్చన్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ చూస్తే చూడండి, ఏ వేవ్ హ్యావ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చిండు దట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ on a string meets with another wave producing a node. సో ఈ వేవ్ అనేది ఇంకొక వేవ్ మీట్ అవుతుందంట at x is equals to 0. x is equals to 0 దగ్గర. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అన్నోన్ వేవ్ ఈజ్, సో అన్నోన్ వేవ్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే మనకి ఈ వేవ్ కి ఇంకొక వేవ్ మ్యాచ్ అయినప్పుడు, మీట్ అయినప్పుడు, అంటే ఇవి రెండు యాడ్ అయినా సబ్స్ట్రాక్షన్ అయినా, సో ఈ రెండు అన్ని ఈక్వేషన్స్ యాడ్ చేయడం వల్ల మనకి రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే అన్నోన్ వేవ్ ఈక్వేషన్ ఏమవుతుంది అనేది కింద 3 ఆప్షన్స్ ఇచ్చిండు. సో 3 ఆప్షన్స్ లో ఏది సూటబుల్ అని చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ చెక్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అండ్ సిమిలర్లీ ఇంకొక వేవ్ ఏమంటుంది, యాడింగ్ వేవ్ అనేది ఇక్కడ ఏ ఉంది కదా, దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అవుతుంది. సో ఇట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నాడు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, బోత్ ఫంక్షన్స్ 0 అయిపోతున్నాయి. అంటే దట్ మీన్స్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ వస్తుంది. దట్ మీన్స్ యూ కెన్ రైట్ ఇట్ లైక్ 2a సైన్ ఒమేగా టీ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఇది y రిజల్టెంట్, రెండు వేవ్స్ అనేటివి మీట్ అయినప్పుడు. కానీ అక్కడ ఏమవుతుంది, క్వశ్చన్ లో ఏమన్నాడు, నోడ్ పాయింట్ దగ్గర అన్నాడు. నోడ్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే ఫర్ సపోజ్ ఒక వేవ్ ని మనం ఇమాజిన్ చేసుకుందాం. ఈ వేవ్ అనేది ఇలా ప్రాపగేట్ అవుతుందంటే మనకి 3-4 పాయింట్స్ వస్తాయి కదా. సో దీన్నేమో నోడ్ పాయింట్ అంటాం, దీన్నేమో యాంటీ నోడ్ పాయింట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో బి వన్ ఆఫ్ ది నోడ్ పాయింట్. సో ఈ నోడ్ పాయింట్స్ లో నోడ్ పాయింట్ దగ్గర మీట్ అవుతుందంటే దేర్ నో షుడ్ బి డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఉండదు, అది ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోవాలి. సో ఒక్క కండిషన్ వస్తే సరిపోతుంది, మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది కావట్లేదు కదా, సో ఆప్షన్ ఏ అనేది కాదు. ఆప్షన్ ఏ కాదు కాబట్టి నెక్స్ట్ మనకి ఆప్షన్ ఏ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ వేరే ఆప్షన్ చెక్ చేద్దాం. రైట్. సో ఇక్కడ నుంచి చూడండి, ఫర్ సపోజ్ నెక్స్ట్ బి ఆప్షన్ కి వెళ్తున్నాం. బి ఆప్షన్ కి వెళ్తే ఏమవుతుందండి, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఈ మైనస్ ఉంది ఇక్కడ, ఫస్ట్ ప్లస్ రాద్దాం. ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అండ్ నెక్స్ట్ మైనస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అనొచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ వాల్యూ అనేది 0, ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సో ఎక్స్ 0 అయిపోతే ఏమవుతుంది, ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ అండ్ మైనస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. అంటే మనకి బి ఆప్షన్ అనేది కరెక్ట్ గా షో చేస్తుంది. అంటే ఇటు y ఈజ్ ఈక్వల్స్ టు ఎట్ నోడ్ పాయింట్ దగ్గర x ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు y బికమ్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఏమవ్వాలి, 0 అయిపోవాలి. ఇక్కడైనా సరే నోడే ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా మనకి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ క్వశ్చన్ 2009 లో అడిగిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ 2010 లో వేవ్స్ నుంచి అడిగిన క్వశ్చన్ చూడండి. 2010 లో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వేవ్ ట్రావెలింగ్ ఎక్స్ డైరెక్షన్ ఇస్ గివెన్ బై. సో మనకి ఒక డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చింది 10⁻⁻⁴ సైన్ ఆఫ్ 600p మైనస్ 2x ప్లస్ 5/3. సో ఇది ఒక మన వేవ్ బేసిక్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేసుకుంటే మీటర్స్ లో ఉందంట. సో ఇది ఒక వేవ్ బేసిక్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేయండి. ఫర్ సపోజ్ వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్ మీటర్, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయంటే వేర్ ఆర్ ఎక్స్ అండ్ టిఆర్ ఇన్ సెకండ్ అండ్ మీటర్స్ లో అన్నాడు. ద స్పీడ్ ఆఫ్ ది వేవ్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ వేవ్ ఫార్ములా తెలుసు మనకి, స్పీడ్ ఆఫ్ వేవ్. స్పీడ్ ఆఫ్ వేవ్ ఏంటి ఫార్ములా, పార్టికల్ వేవ్ సపరేట్ ఉంటుంది, స్పీడ్ వేవ్ సపరేట్ ఉంటుంది. వేవ్ కి మీకు సినాప్సిస్ రిలేటెడ్ గా వీడియో కూడా చేశాను, ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదా ప్లేలిస్ట్ లో వేవ్స్ అనే కంటెంట్ లోకి వెళ్ళండి, మీకు అన్ని వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. సో స్పీడ్ ఆఫ్ వేవ్ ఇస్ ఈక్వల్స్ టు w/k, ఇది మనకి జనరల్ ఫార్ములా తెలుసు. సో ఇక్కడ నుంచి ఇచ్చిన ఈక్వేషన్ ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలి, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్
ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ 5. ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఒమేగాలు కేలు ఇచ్చిన ఈక్వేషన్ లో కనిపిస్తుంది చూడండి. 600t ఒమేగా టీ అంటే మనకి ఏమవుతుంది ఒమేగా హియర్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ 600 అండ్ నెక్స్ట్ సిమిలర్లీ కేఎక్స్ అంటే ఇక్కడ ఏముంది 2 ఉంది అంటే కే వాల్యూ ఏమవుతుంది 2. సో ఇక్కడ నుంచి వేవ్ స్పీడ్ వస్తుంది v ఈజ్ ఈక్వల్స్ టు సారీ v is equals to omega by k కదా omega ఎంత వచ్చింది 600 by according to the equation. నెక్స్ట్ ఈక్వేషన్ 2 అంటే దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది 300 మీటర్ పర్ సెకండ్. సో ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకే, సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్వశ్చన్. నెక్స్ట్ 2011 లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఎ స్ట్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్ బిట్వీన్ ద ఫిక్స్డ్ పాయింట్ సెపరేటెడ్ బై 75 సెంటీమీటర్స్. సో ఒక స్ట్రింగ్ తీసుకున్నాడు, ఆ స్ట్రింగ్ అనేది 75 సెంటీమీటర్స్ తో సెపరేట్ అవుతుందంట. ఈ 75 సెంటీమీటర్స్ తో సెపరేట్ అయిన స్ట్రింగ్ ని ఏం చేసిరో చూద్దాం. It is observed to have resonant frequencies ఇచ్చిండు. రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనేటివి సో మనకి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చిండు. లైక్ f1 is equals to అనుకుంటే 420 హెడ్జెస్ ఫామ్ అవుతుందంట. అండ్ నెక్స్ట్ ఇంకొక రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ f2 is equals to 315 హెడ్జెస్ ఫామ్ అవుతుందంట ఫ్రీక్వెన్సీస్. సో ఇలాంటి ఫ్రీక్వెన్సీస్ క్రియేట్ అయినప్పుడు దేర్ ఆర్ నో అదర్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీస్ బిట్వీన్ దీస్ టూ. దెన్ ద లోయెస్ట్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్ట్రింగ్, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అన్నాడు. సో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఫర్ సపోజ్ ఈ వేవ్ ని ఇలా మీట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అయితే మనకి ఫార్ములా తెలుసు, జనరల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వి బై 2l అని రాస్తాం. ఇది ఫస్ట్ ఫండమెంటల్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్ కి ఎన్ వాల్యూస్ అనేటివి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్తాం. సో ఇక్కడ నుంచి ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ బేస్ చేసుకుని మనం విచ్ ఇస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, విచ్ ఇస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే f1 ఈజ్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ కంపేర్డ్ టు ద f2. కాబట్టి సో f1 గ్రేటర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి f1 ఈక్వేషన్ రాస్తే ఏం రాసుకోవచ్చు n+1 ఇంటూ v బై 2l అని రాస్తున్నాం. అండ్ సిమిలర్లీ f2 రాసుకుంటే ఏమవుతుంది చూడండి n ఇంటూ v బై 2l అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ n ఎందుకు రాసుకున్నామంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి తక్కువ వాల్యూ ఉండొచ్చు, సమ్ n వాల్యూస్ అవుతుంటాయి. అండ్ సిమిలర్లీ f1 అనేది 420 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ కాబట్టి నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎక్కువ ఫార్మేషన్ కావచ్చు, నెంబర్ ఆఫ్ పల్సెస్ ఎక్కువ ఫార్మేషన్ కావచ్చు కాబట్టి n+1 ఇంటూ v బై 2l అని రాస్తున్నాం. అండ్ ఈ రెండు ఈక్వేషన్స్ లో f1 ఇచ్చిండు, f2 ఇచ్చిండు. f1 అంటే ఏంటి, ఇక్కడ నుంచి 315 ఇజ్ ఈక్వల్స్ టు f1 అంటే 315 ఇంటూ f1 అంటే ఏంటంటే f1 అంటే 420 కదా, రైట్. సో f1 అంటే 420, సో 420 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 420 ఈజ్ ఈక్వల్ టు n+1 ఇంటూ v బై 2l. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకోండి. అండ్ సిమిలర్లీ f2 అంటే కూడా ఇచ్చిండు 315 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ v బై 2 ఇంటూ l, ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1/2 చేస్తే చూడండి మనకి ఏమొస్తుంది ఇక్కడ 420 బై 315 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ vv క్యాన్సల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 2l కూడా క్యాన్సల్ అవుతాయి. ఏం మిగిలిపోతున్నాయి అంటే జస్ట్ n+1 బై n ఒకటే మిగిలిపోతున్నాయి. రిమైనింగ్ అన్ని క్యాన్సల్ అవుతుంది, vv క్యాన్సల్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా vv 2l క్యాన్సల్ అయిపోతుంది. అండ్ దీన్ని సాల్వేషన్ చేస్తే చూడండి 5 టేబుల్ లో క్యాన్సల్ చేసుకొని 5 టేబుల్ వేసి 5 6 30 అండ్ 5 3 అండ్ నెక్స్ట్ 315 కదా, రైట్. సో 5 6 30 అండ్ 15 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 8 40 అండ్ 5 5. సో ఇక్కడ నుంచి మనకి 3 టేబుల్, ఇంకొక 3 టేబుల్ ఏమైనా వస్తుంది చూడండి, 3 టేబుల్ వస్తుంది 6 1 6 3 2 అండ్ 3 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకుంటే 3 2 అండ్ నెక్స్ట్ ఇది 4 అండి 84 మనం క్యాన్సిల్ చేసుకున్నప్పుడు 5 8 40 కదా, 5 8 40 అండ్ 20 ఉంటే 5 4 కాబట్టి ఇక్కడ నుంచి మనకి 2 లో వస్తుంది 3 2 6 యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి మనకి 24 మిగులుతుంది కాబట్టి 24 అంటే లైక్ 28 వస్తుంది కదా, 3 8 28 కదా. సో కాబట్టి 28/27 అంటే క్యాన్సిల్ చేసుకొని 7 టేబుల్ 7 3 అండ్ నెక్స్ట్ 7 4. దట్ మీన్స్ మనకి రిమైనింగ్ వ్యాక్షన్ ఏమొచ్చింది 4/3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి 4/3 ఈజ్ ఈక్వల్స్ టు n+1 బై n వస్తుంది. సో అక్కడ నుంచి n వాల్యూ సాల్వ్ చేసుకుంటే 4n ఈజ్ ఈక్వల్స్ టు 3n+3 అవుతుంది. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 3 వాల్యూ వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చినప్పుడు మనకి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూడండి, ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అంటే లోయెస్ట్ రెసొనెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అంటే మనకి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అకార్డింగ్ టు ది ఈక్వేషన్ 315 ఉంది. కాబట్టి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ దట్ మీన్స్
F is equals to 315 by n. n ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. కాబట్టి 315 by n చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. 315 by n అంటే ఏంది? 3. సో అక్కడ నుంచి 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 1s అండ్ 105 305 అంటే ఓవరాల్ గా 105 హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. ఓకే, కొంచెం లెంతియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు, బట్ సాల్వ్ చేస్తే ఈజీగానే వస్తుంది. అండ్ నెక్స్ట్ విల్ గో మోర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది వేవ్ ఆన్ ద స్ట్రింగ్ of a linear density. Linear density ఇచ్చింది కదా. Linear density means you know that mu 0.4 into kg per meter. So SI units లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చిండండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు కొంచెం కన్ఫ్యూజ్ చేసేలా ఇచ్చిండు 0.02 into sin 2 pi of t by 0.04 minus x by 0.5 అన్ని మీటర్స్ లోనే ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అన్నాడు. టెన్షన్ వాల్యూ కావాలంటే అల్టిమేట్లీ వి నో ఫార్ములా, దట్ ఈస్ వేవ్ ట్రావెలింగ్ వేవ్ స్పీడ్ ఫార్ములా అండ్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. సో ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ అంటే ఈ టీ వాల్యూ మనకి సాల్వేషన్ కోసం టెన్షన్ అడుగుతున్నాడు. v వాల్యూ ఎలా వస్తుంది అకార్డింగ్ టు వేవ్ ఈక్వేషన్ నుంచి. సో ఈ వేవ్ ఈక్వేషన్ లో 2π బయట ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేసుకోండి. 0.02 ఇంటూ సైన్ ఆఫ్ 2π బై 0.04 into t minus 2π by 0.5 into x. So ఈక్వేషన్ ఎలా ఉందంటే a sin of omega t minus kx. So this is omega t and this is a kx minus కదా. సో ఈ ఫార్మాట్ లో ఉంది కాబట్టి a sin of ఒమేగా టీ మైనస్ కేఎక్స్. కే అంటే ఆంప్లిట్యూడ్ అండ్ ఇక్కడ ఒమేగా టీ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒమేగా ఏమవుతుంది ఇక్కడ అకార్డింగ్ టు ద ఈక్వేషన్ 2π by 0.04 అండ్ నెక్స్ట్ సిమిలర్లీ కే వాల్యూ ఏమైందండి 2π by 0.5. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ బేస్ చేసుకుని మనకి ఏం కావాలి? టెన్షన్ కావాలి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో టెన్షన్ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ లో v సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అకార్డింగ్ టు వేవ్ ఫార్ములా v ఈజ్ ఈక్వల్స్ టు omega by k. So that means omega by k is equals to square root of t by mu. రాసుకోవచ్చు కదా. సో v వాల్యూ అనేది మనకి రీప్లేస్ చేస్తాం. సో బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేసుకోండి. బోత్ సైడ్ హోల్ స్క్వేర్ చేసేమైతే ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు టీ బై మ్యూ. బికాస్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో టీ వాల్యూ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ ఎంత వచ్చింది ఇక్కడ? దిస్ వాల్యూ అంటే 2π by 0.04 ఒమేగా స్క్వేర్ ఇంటూ మ్యూ ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా. మ్యూ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఫ్రమ్ ద ఈక్వేషన్ నుంచి మ్యూ వాల్యూ లీనియర్ డెన్సిటీ 0.04 ఇచ్చింది అంటే 0.04 బై కే స్క్వేర్. కే స్క్వేర్ ఎంత వచ్చింది అండి? కే స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2π by 0.5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకి స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ వాల్యూస్ అనేవి సాల్వేషన్ చేద్దాం. ఒక్క నిమిషం. సో ఇక్కడ నుంచి మనకి సాల్వేషన్ చేస్తున్నా చూడండి. సో మీ సొల్యూషన్స్ లేకపోతే క్లియర్ గా రాసుకోండి. ఒకసారి పాజ్ చేసుకొని బ్యాక్ చేసుకొని రాసుకోండి. రైట్. సో ఇప్పుడు నుంచి ఇక్కడ టీ వాల్యూ సాల్వేషన్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్స్ టు సాల్వేషన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 0.5 హోల్ స్క్వేర్ 0.04 హోల్ స్క్వేర్ ఒక 0.4 క్యాన్సిల్ పోతుంది అండ్ 2π స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ వాల్యూ రాసుకుందాం స్లోగా. 1/0.04 ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ? 1/0.5 హోల్ స్క్వేర్ కదా, కాబట్టి పైకి వెళ్తుంది చూడండి 0.5 హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ మీన్స్ 0.25 బై హోల్ స్క్వేర్ చేశాను 0.04 రాస్తున్నా. సో దీన్ని సాల్వేషన్ చేస్తే ఏమొస్తుంది? 25/4 అవుతుంది. 25/4 అంటే ఏం రాసుకోవచ్చు? 25/4 అంటే ఏమొస్తుంది అండి? క్యాన్సిల్ చేస్తే 6.25 రేంజ్ లో వస్తుంది. అంటే 4 6 24 కాబట్టి 6.25 is a correct answer. Okay, so this is also one of the question. We'll go to the more next question. This is very important and just a simple question చూడండి. ఇక్కడ మనకి ఎంత కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ఆ కాంప్లికేషన్స్ లేకుండా ఈజీ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఏ వేవ్ ట్రావెలింగ్ అరాంగ్ ద ఎక్స్ యాక్సిస్ డిస్క్రైబ్డ్ బై ద ఈక్వేషన్ వాల్యూ ఇచ్చిన y ఆఫ్ t వాల్యూస్. సో ఇక్కడ నుంచి వాల్యూస్ ఎలా ఉన్నాయంటే y ఆఫ్ x కామా t ఇచ్చింది. y ఆఫ్ x కామా t ఈజ్ నథింగ్ బట్ 0.005 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఇంటూ టీ. కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆల్ఫా బీటాస్ తో షో చేస్తున్నాడు. ఇఫ్ ద వేవ్ లెంత్ అండ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ది వేవ్. సో వేవ్ లెంత్ వాల్యూ ఇచ్చిండు అండ్ టైమ్ పీరియడ్ వాల్యూ ఇచ్చిండు. వేవ్ లెంత్ ఎంత? 0.08 meters అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా టైం పీరియడ్ అన్నారు కదా 2 seconds ఆల్రెడీ. రైట్. నెక్స్ట్ ఇంక ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఫైండ్ ద ఆల్ఫా అండ్ బీటా వాల్యూ అన్నాడు. సో ఈక్వేషన్ ఎలా ఉందండి? దట్ మీన్స్ ఏ కాస్ ఆఫ్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఫార్మాట్ లో ఉంది. అంటే ఇక్కడ కే అంటే ఏంటి? కే ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా అనుకోండి అండ్ ఒమేగా ఈజ్ నథింగ్ బట్ బీటా అనుకుందాం. సో కే అంటే మనకి తెలుసు ఫార్ములా 2π by lambda ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా.
అవునా? అకార్డింగ్ టు ప్రొపగేషన్ కాన్స్టెంట్ వాల్యూ, వేవ్ ప్రొపగేషన్ కాన్స్టెంట్ వాల్యూ 2π లాంబ్డా ఇచ్చింది కదా. సో అక్కడ నుంచి ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే ఏమవుతుంది, 2π బై లాంబ్డా వాల్యూ వి గాట్ దట్ దే గివెన్ దట్ 0.08 మీటర్స్ లో ఉంది. సో దీన్ని సాల్వేషన్ చేస్తే ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఏమొచ్చింది అండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, 2π/8 ఇంటూ 100 పైకి రాసేసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది 4 లో అండ్ నెక్స్ట్ 25, సారీ 25 లో వస్తుంది. సో అంటే ఏమవుతుంది 25π లో వస్తుంది. 25π మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ 25π లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బీటా కూడా చెక్ చేద్దాం. బీటా వాల్యూ అయితే ఏమవుతుంది, అకార్డింగ్ టు డెఫినేషన్ బీటా ఒమేగా ఈజ్ నథింగ్ బట్ బీటా అనుకున్నాం. ఒమేగా అంటే ఏంటి, టైం పీరియడ్ ఇచ్చాడు కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా 2π/t, రైట్. 2π/t యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ ఈక్వల్ టు బీటా. 2π/t వాల్యూ ఎంత, 2 సెకండ్స్ ఉంది. 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, బీటా వాల్యూ అనేది 5 సెకండ్స్ వస్తుంది. సో ఆప్షన్ బి లో కూడా బీటా వాల్యూ అనేది 5 సెకండ్స్ ఉంది, 5 వాల్యూ ఉంది. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది క్వశ్చన్. అండ్ నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. A uniform string of length 20 meter is suspended from the rigid support. A short wave pulse is produced at lowest end. If it starts moving up string, అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చిండే డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి. ఫర్ సపోజ్ లెట్ ఇమాజిన్ వన్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇలా కనెక్ట్ అయింది. సో ఈ స్ట్రింగ్ ఇలా కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి చిన్న డిస్టర్బెన్స్ వల్ల వేవ్స్ అనేవి ఇలా పల్సెస్ గా క్రియేట్ అవుతున్నాయి. వేవ్స్ ఇలా పల్సెస్ అవుతున్నాయి అనుకోండి. ఇలా పల్సెస్ అవుతూ పైకి మూవ్ అవడం స్టార్ట్ అయింది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆ టైం టేకెన్ వాల్యూ ఎంత, అంటే ఇక్కడ ఈ ఎండ్ నుంచి ఇక్కడ వరకు హౌ మచ్ టైం టేకెన్ రిక్వైర్. సో ఇలా ట్రావెల్ చేస్తుంది కదా, ఆ ట్రావెలింగ్ వాల్యూ అడిగింది. అంటే దట్ v ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఫార్ములా స్పీడ్ ఆఫ్ వేవ్ ఫార్ములా t ఈజ్ ఈక్వల్స్ టు t/μ. సో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ కదా. సో దీన్ని బేస్ చేసుకుంటే టోటల్ టెన్షన్ ఎంత డెవలప్ అవుతుందంటే బేస్డ్ ఆన్ స్ట్రింగ్ mg టెన్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో డెవలప్ అవుతుంది. దట్ మీన్స్ టోటల్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ టీ టెన్షన్ ఉంటాయి. దట్ మీన్స్ ఏం రాసుకోవచ్చు, mg బై లీనియర్ మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ లెంత్ కదా. సో ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది అంటే రూట్ ఆఫ్ g ఇంటూ ఎల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు బి. బట్ ఏమడిగిన క్వశ్చన్ లో టైం రిక్వైర్మెంట్ అడిగింది. టైం రిక్వైర్మెంట్ వేవ్ వెలాసిటీ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు కదా, dx/dt అకార్డింగ్ టు వెలాసిటీ దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g ఇంటూ ఎల్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ g ఇంటూ ఎల్ యూస్ చేస్తున్నాం. మనకి కావాల్సింది ఏంటి, టైం రిక్వైర్మెంట్ కావాలి. సో టైం రిక్వైర్మెంట్ అంటే యూ కెన్ రైట్ dt ఈజ్ ఈక్వల్స్ టు 1/√g ఇంటూ ఎల్ ఇంటూ ఏమవుతుంది dx అవుతుంది. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ లో ఇంటిగ్రేట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. బోత్ సైడ్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందండి, టైం వాల్యూ వస్తుంది లెఫ్ట్ సైడ్ లో, అండ్ రైట్ సైడ్ లో 1/√g ఈజ్ అ కామన్. అండ్ ఇంటిగ్రేట్ అయ్యే ఫ్యాక్టర్ ఏముందంటే ఎల్. ఇక్కడ ఎక్స్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ dx/dt రాసుకున్నాం కదా, ఎక్స్ ప్లేస్ లో మనకి ఎల్ ఎంత అనుకున్నాం కదా, ఎల్ లెంత్ వాల్యూని సింపుల్ గా మనం ఎక్స్ అనుకుందాం, ఎందుకంటే డిఫరెన్షియేట్ అవ్వాలి కాబట్టి. సో కాబట్టి ఎక్స్ అనుకోండి. సో ఎక్స్ అనుకుంటే ఏమవుతుంది అండి, 1/√x ఇంటిగ్రేట్ అవ్వాలి, దట్ ఈస్ ఈక్వల్స్ టు dx. 1/√x మనకి ఫార్ములా తెలుసు, 1/√g ఇంటూ తెలియకపోతే ఏం చేయాలి, ఎక్స్ పవర్ ఆఫ్ -1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1 అని సాల్వేషన్ చేసినా వస్తుంది. సో దాని డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ g ఇంటూ 2√x వస్తుంది 1/√x ఇంటిగ్రేషన్ కాబట్టి. సో ఈ 1/√x ని సాల్వేషన్ చేయండి, దట్ ఈస్ 1 g వాల్యూ ఎంత ఇచ్చిండు అకార్డింగ్ టు ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ద గివెన్ 10 కాబట్టి. సో 10 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చిండు అండి, లెంత్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 20 మీటర్స్ ఇచ్చిండు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 20. సో ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అయిపోతే 2√2 వాల్యూ వస్తుంది. దిస్ వాల్యూ ఈజ్ టైమ్ రిక్వైర్ టు ట్రావెల్ ఫ్రమ్ ఫస్ట్ ఎండ్, అంటే ఎండ్ నుంచి టాప్ వరకు, ఎండ్ నుంచి టాప్ వరకు, బాటమ్ నుంచి టాప్ వరకు 2√2 సెకండ్స్ టైం రిక్వైర్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే చూడండి, నెక్స్ట్ 7th క్వశ్చన్. A standing wave is formed by the superposition of two waves traveling in opposite direction. The transverse of displacement is given y is equal to x comma t. So y displacement equation ఇచ్చిండు, will write down that is 0.5 sin of 5 pi by 4 into x, and next to cos of 200 pi into t. సో ఇది ఏమవుతుందంటే దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే దట్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ లేదా స్టేషనరీ వేవ్ ఈక్వేషన్ అంటాం. సో స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ని ఇచ్చాడంటే స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే 2a sin kx ఇంటూ కాస్ ఒమేగా టీ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి k వాల్యూ ఇచ్చినట్టు అండ్ సిమిలర్లీ ఒమేగా వాల్యూ ఇచ్చినట్టు. సో అక్కడ మనకి ఏమంటుంది, జస్ట్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ మూవింగ్ విత్. సో స్పీడ్ ఆఫ్ వేవ్ అడిగింటూ, సో స్పీడ్ ఆఫ్ వేవ్ ఫార్ములా తెలుసు,
వేవ్ స్పీడ్ ఫార్ములా ఏంటి అకార్డింగ్ టు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ నుంచి వి వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పటిదాకా రాసింది ఒమేగా బై కే. సో వి వేవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా బై కే. ఒమేగా వాల్యూ ఏముంది ఇక్కడ అకార్డింగ్ టు ఈక్వేషన్ 200 పై కదా. సో కాబట్టి 200 పై కే ఎంత వచ్చింది అకార్డింగ్ టు ఈక్వేషన్ కేఎక్స్ కదా. సో కేఎక్స్ కంపేర్ చేసుకోండి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 5 π/4 కదా. 4 పైకి వెళ్తుంది. సో పై క్యాన్సిల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకుంటే 5 4 40 అంటే ఏమవుతుంది 16 160. సో 160 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ది వేవ్. సో ఇది ఈజీ క్వశ్చన్. ఎప్పుడైనా డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. సో కొంచెం కాన్ఫిడెంట్ ఉంటే ఈజీగా అవుతుంది. సో దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్ రిలేటెడ్ గా. సో క్వశ్చన్ రీడ్ ద క్వశ్చన్. ఏ ఓపెన్ పైప్ ఎట్ బోత్ ఎండ్స్. ఇప్పుడు మీరు క్వశ్చన్ పాజ్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అన్నాడు. సో ఓపెన్ పైప్ అంటే మనకి బోత్ సైడ్స్ లో ఓపెన్ ఉన్న పైప్ ని ఓపెన్ పైప్ అంటాం. సో ఇలా ఒక ఓపెన్ పైప్ ఉంది. సో ఈ ఓపెన్ పైప్ కి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వచ్చిందంట. అండ్ ద పైప్ ఈస్ డిప్డ్ వర్టికల్లీ ఇన్ వాటర్. సో ఈ పైప్ ని ఏం చేశారంటే ఒక వాటర్ లో డిప్ చేశారు. ఫర్ సపోజ్ ఇలా కొన్ని వాటర్ ఉన్న సర్ఫేస్ తీసుకుందాం. ఈ వాటర్ సర్ఫేస్ తీసుకొని ఇందులో ఈ పైప్ ని డిప్ చేస్తారు. ఎంత డిప్ చేశారంట హాఫ్ ఆఫ్ ది లైఫ్ వాల్యూమ్. సో హాఫ్ ఆఫ్ ఇన్ వాటర్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ ది పైప్ అనేది ఎల్ లెంత్ ఆఫ్ పైప్ అనుకుందాం. ఎల్ లెంత్ ఆఫ్ పైప్ లో L/2 లెంత్ అనేది డిప్ చేస్తారు. సో L/2 లెంత్ డిప్ చేసినప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది, రిమైనింగ్ ఓపెన్ పైప్ ఎంత, క్లోజ్డ్ పైప్ ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి బిహేవ్స్ యాజ్ ఏ క్లోజ్డ్ పైప్. సో దిస్ ఇస్ వీ కెన్ కాల్ ఇస్ క్లోజ్డ్ పైప్. సో ఈ క్లోజ్డ్ పైప్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఓపెన్ పైప్ కు రాసుకున్న ఫ్రీక్వెన్సీ ఓపెన్ పైప్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నాడు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు V/2L అని రాస్తాం. ఇది ఓపెన్ పైప్ ఈక్వేషన్ 1. సో అది ఎంత అనుకోమన్నాడు ఎఫ్ అనుకోమంటాడు. అండ్ నెక్స్ట్ ఎఫ్ క్లోజ్డ్ పైప్ కు రాస్తే ఫార్ములా ఏంటి క్లోజ్డ్ పైప్ కి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ క్లోజ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు V/4L అవుతుంది కదా. సో V/4L ఫార్ములా అవుతుంది. బట్ ఎల్ అనేది ఇక్కడ ఎల్ డాష్ చూడండి. ఇప్పుడు L/2 లెంత్ డిప్ చేశారు కాబట్టి వాల్యూ లెంత్ వేరియేషన్స్ అవుతున్నాయి కాబట్టి V/4 ఇంటూ L/2 డిస్టెన్స్ లెంత్ ఒకటే చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి 2 పోతుంది అంటే మళ్ళీ ఏమొస్తుంది అంటే V/2L వస్తుంది. అంటే ఎఫ్ క్లోజ్డ్ చేసినప్పుడు కూడా అంటే హాఫ్ ఆఫ్ ది లెంత్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏమైందంటే V/2L అయింది. బట్ V/2L అంటే ఏంది ఎఫ్ ఓపెన్ పైపే కదా కాబట్టి ఎఫ్ క్లోజ్డ్ ఇస్ ఈక్వల్స్ టు రాసుకోండి. ఎఫ్ క్లోజ్డ్ ఇస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఓపెన్. ఎఫ్ ఓపెన్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింది. ఎఫ్ ఓపెన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చింది ఎఫ్ అనుకోమన్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా సేమ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ పైప్ కి అవుతుంది ఎప్పుడు హాఫ్ ఆఫ్ ది లెంత్ డిప్ చేసినప్పుడు. ఓకే నెక్స్ట్ 9th క్వశ్చన్ చేయండి. ఏ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఇచ్చిండు 1 మీటర్ ఇచ్చింది. సో దేర్ లెంత్ వాల్యూ ఇస్ 1 మీటర్ అండ్ దిస్ 5 grams ఈస్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్. సో దీని బోత్ ఎండ్స్ లో ఫిక్స్ చేసింది. దీని యొక్క లెంత్ యొక్క మాస్ కూడా ఇచ్చిండు 5 grams అన్నాడు. ఈ లెంత్ స్ట్రింగ్ యొక్క మాస్ దట్ మీన్స్ మాస్ ఇస్ ఈక్వల్స్ టు 5 into 10⁻³ kg లో కన్వర్ట్ చేసాం. ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఈస్ టెన్షన్ కూడా వాల్యూ ఇచ్చింది దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 newtons అన్నాడు. And the string is set into the vibration using the external vibrator of frequency. So frequency కూడా ఇచ్చిండు that is 100 hertz of frequency. The separation between the two successive notes అన్నాడు. సో సపరేషన్ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ మనం వేవ్ ఫార్ములా రాసుకున్నాం. వేవ్ ట్రాన్స్ఫర్ వేవ్ స్పీడ్ ఫార్ములా రాస్తాం దట్ V is equals to T/mu. అవునా. సో V is equals to T/mu లో సో V అంటే ఏంది వేవ్ యొక్క స్పీడ్ అన్నాడు. వేవ్ యొక్క స్పీడ్ అంటే మనం అకార్డింగ్ టు వేవ్ స్పీడ్ డెఫినేషన్ రాసుకుంటే లాంబ్డా ఇంటూ ఎఫ్ రాసుకోవచ్చు √T/mu. బికాస్ లాంబ్డా ఇంటూ ఎఫ్ ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చాడు అంటే ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాడు అండ్ వీటి మధ్యలో 2 సక్సెసివ్ నోట్స్ మధ్యలో సపరేషన్ అంటే ఫర్ సపోజ్ వేవ్ ఇలా ఫామ్ అయింది అనుకోండి. వేవ్ ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నోట్స్ ఫామ్ అవుతున్నాయి కదా. సో ఈ 2 నోట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటున్నాడు అంటే ఓవరాల్ గా λ/2 అవుతుంది ఎఫెక్టివ్ డిస్టెన్స్. అంటే ఫర్ సక్సెసివ్ 2 సక్సెసివ్ నోట్స్ కి రాస్తున్నా దట్ ఫార్ములా లెంత్ ఫార్ములా λ/2 అవుతుంది. λ/2 అంటే ఇక్కడ ఏం రాసుకోవాలి 1/2 రాసుకోవాలి. కాబట్టి λ/2 సాల్వ్ చేస్తాం. λ/2 ఇంటూ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఫ్రీక్వెన్సీ టెన్షన్ ఫార్ములా ఎంత ఉంది టెన్షన్ ఇక్కడ ఏముంది 8 newtons ఉంది. √8 బై లీనియర్ డెన్సిటీ మాస్ పర్ యూనిట్ లెంత్ కదా. సో మాస్ ఇచ్చిండు అండ్ లెంత్ మాస్ ఎంత ఇచ్చిండు 5 into 10⁻³ అండ్ లెంత్ క్వశ్చన్ లో చూడండి 1 మీటర్ ఇచ్చిండు కాబట్టి 1 మీటర్ అంటే బై 1 అంటే నథింగ్ విల్ డిఫరెన్స్. సో కాబట్టి 10⁻³ పైకి వెళ్తే +3 అవుతుంది. సో 1/2 √8,000 బై
5 అవుతుంది. సో 5 తో క్యాన్సిల్ చేసుకోండి. 5 వన్స్ అండ్ నెక్స్ట్ 5 సిక్స్ 1600 బ్యాలెన్స్ ఉంటుంది స్క్వేర్ రూట్ లో. అంటే మనకి ఎంత బయటకు వస్తుందండి? 40 బయటకు వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2. సో లెఫ్ట్ సైడ్ లో ఏం మిగిలిపోయింది? వి హ్యావ్ ఏ ఫార్ములా λ/2 ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 40/2 బ్యాలెన్స్. సో 40/2 అంటే ఇక్కడ λ/2 క్యాన్సిల్ చేసుకోవద్దు, బికాస్ మనకి సక్సెసివ్ నోట్స్ మధ్యలో డిస్టెన్స్ అడిగాడు కాబట్టి వీ కెన్ గెట్ 20 వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ వాల్యూ కూడా ఇచ్చిన 100 అన్నాడు కాబట్టి λ/2 ఈజ్ ఈక్వల్స్ టు 20/100. 20/100 అంటే 1/2/10. 2/10 అంటే 0.2 మీటర్స్. 0.2 మీటర్స్ ఉంటుంది. సో 0.2 మీటర్ లేదా సెంటీమీటర్స్ లో ఇచ్చింది. సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 20 సెంటీమీటర్స్ లో వస్తుంది. దట్ ఈస్ సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ ద నోట్స్. λ/2 ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఎందుకు λ/2 అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2 కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? టోటల్ λ/2. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే లాంబ్డా అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో హాఫ్ ఆఫ్ ది సక్సెసివ్ నోట్స్ మధ్యలో ఎప్పుడైనా సరే λ/2 ఉంటుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2015 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ నుంచి కూడా ఈక్వేషన్ ఆఫ్ వేవ్ ట్రావెలింగ్ ఆన్ స్ట్రెచర్ స్ట్రింగ్ ఫర్ లీనియర్ డెన్సిటీ ఇచ్చిండు. అగైన్ మ్యూ వాల్యూ ఇచ్చిండు అండి. 5 grams లో ఇచ్చిండు. యూ కెన్ కన్వర్ట్ దట్ కేజీలో కన్వర్ట్ చేస్తే ఏం రాసుకోవచ్చు? ఇంటూ 10⁻³ కేజీ పర్ మీటర్. ఓకే. And next y is equals to, you can write 0.03 sine of 450t minus 9 into x. So ఇక్కడ నుంచి 0.03 into sine of కంపారిజన్ చేయండి, లేకపోతే డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ నుంచి. దట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఫార్మేట్ లో ఉంది. సో ఈ ఫంక్షన్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమని? టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమని. అంటే దానికంటే ముందు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఒమేగా బై కే. ఒమేగా అంటే ఏముంది? అకార్డింగ్ టు ఈక్వేషన్ 450 బై కే ఎంత ఉంది? 9. సో 9 5 రైట్. 9 సారీ 9 9 కదా. సో 9 9 40, సారీ 9 9 కదమ్మా, 9 5 45. సో 9 9 5 45 అంటే 50 వాల్యూ వస్తుంది వెలాసిటీ, 50 మీటర్ పర్ సెకండ్. సో v స్పీడ్ వచ్చింది కదా. ఫైండ్ ఏమంటుండు? ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అన్నాడు. కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ. టీ బై మ్యూ వాల్యూ అంటే లీనియర్ డెన్సిటీ కూడా ఇచ్చేసి మ్యూ వాల్యూ ఇచ్చింది. సో బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేసుకోండి. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై మ్యూ అవుతుంది. సో అకార్డింగ్ టు ఈక్వేషన్ t ఈజ్ ఈక్వల్స్ టు v square. V square is nothing but 50 whole square into mu. Mu value ఎక్కడ ఉంది? ఇక్కడ 5. సో 5 into 10⁻³ సో ఇది సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 2500 into 5 into 10⁻³ సో దీన్ని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా 25 వాల్యూస్ లో సాల్వేషన్ చేయండి. ఆటోమేటిక్ ఏమొస్తుంది చేయండి? ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 2 zeros అంటే 25 5 ఏమవుతుంది? 25 5 125 అవుతుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏముంది? 10⁻⁻1 మిగులుతుంది కాబట్టి 12.5 వస్తుంది. సో 12.5 is a section. So this is about టోటల్ వీడియో అబౌట్ వేవ్స్ లో ఉన్న 2009 నుంచి 16 వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ని పార్ట్ వైజ్ గా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అండ్ మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.